నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపు ప్రాంతాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపునకు గురైన సూర్యరావుపాలెం, కాల్తారి, తాళ్లపాలెం, కంసాలిపాలెం గ్రామాల్లోని పంట పొలాలను హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కించరపు అచ్చెన్నాయుడు, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జ్ బోరుగుపల్లి శేషారావులు పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా కించరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందని విని ఈ గ్రామాలకు రావడం జరిగిందన్నారు. ఎర్రకాలువ పూడిక తీయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. రైతులందరికీ న్యాయం చేయవలసిన బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని, ఆ దిశగా అడుగులు వేస్తూ రైతులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కంసాలిపాలెం, మాధవరం గ్రామాల మధ్య గతంలో కూలిపోయిన బ్రిడ్జిని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజలు, రైతులు, అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు. తెచ్చుకుని మోపు కట్టుకునండి, మళ్ళీ ఆ మోపు నెత్తి మీద పెట్టి మోసుకుని కాలువ దాటించుకునండి, మళ్ళీ ఈ టేపు వేసుకుని మళ్ళీ ఈ టేపు నుంచి ఇక్కడ దాకా మోసి తెచ్చుకునేవాళ్ళు. ఏలువైన రైతులందరూ కూడా ఒట్టిగడ్డి, మహానుభావులు అన్ని సాయం చేసి ఊరండి. మా ఊరు మునిగిపోతుందండి. కానండి పొద్దుటే తినడానికి ఏమి ఉండేది కదండి. 86 కండి వెళ్ళిపోయేవాడిని, ఆకలితో వెళ్ళిపోయేవాళ్ళు. తిండి కూడా అడుగుతున్నారండి. వ్యవసాయాలు ఎప్పుడు ఇలాగే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి వచ్చేస్తాయండి, పోతున్నాయండి. మొత్తం డ్యామేజ్ అయిపోతాయండి. ఇంకా ఆకలి ఇప్పుడు ఇంకా పర్వాలేదండి. సైకిల్ వచ్చినాయండి, సైకిల్ వేసుకెళ్ళి మోపు తెచ్చుకుంటాం, ఏదో చేస్తున్నామండి. అప్పుడు అలా నడిచేయండి. అక్కడ వేలు మీరు వచ్చారు కదండి, అక్కడి నుంచి ప్లీజ్ బాధ మీరు అర్థం చేయండి. చాలా లోతుగా మేము రివ్యూలు చేస్తున్నాం. ఏ శాఖ చూసినా సరే ఆ శాఖని చిన్న భిన్నం చేసి, అస్తవ్యస్తం చేసి మొత్తం అప్పుల పాలు చేశారు. అలాగని చెప్పి ఎంత ప్రేమతో, అభిమానంతో మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే చేతులు పట్టుకొని మేము ఉండడానికి ఇష్టపడడం లేదు. ఏదో ఒక రకంగా సహాయం చేయాలి. అందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ వచ్చి వేసింది సార్. అది మా శాసనరావు గారు వచ్చి చెప్పారు సార్. నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు, మా మంత్రుల బృందానికి పంపిస్తున్నాం. నష్టపోయినటువంటి రైతాంగానికి పలకరించడమే కాకుండా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదో చూసి రైతాంగానికి ఏ విధంగా మళ్ళీ సహకారం ఇవ్వాలో అన్నీ తెలుసుకొని నాకు చెప్పండి. నేను రైతుల పట్ల చాలా ఉదారంగా ఉన్నాను. అవసరమైతే ఒక పైసా ఎక్కువ ఇచ్చైనా రైతులు కష్టాలు తీర్చి వారి రుణం తీర్చుకుంటానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల మేము బృందాలుగా వచ్చి తిరిగాం. మధ్యలో సెషన్స్ టైంలో కూడా ఎవరైతే స్థానిక మంత్రులు వచ్చి ఒక పూట అసెంబ్లీ చూసి ఒక పూట వచ్చి పలకరించి వచ్చినటువంటి దాఖలాలు. నిన్న ప్రజలు 5 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి ఉంటే ఒక్క ఆఫీసర్ రావడం కానీ, ఒక్క మంత్రి రావడం కానీ, ఒక ఎమ్మెల్యే రావడం కానీ మేము ఎప్పుడు చూడలేదు. మీరు వచ్చారు, ఇదే మాకు ఆనందం అని మీ సాక్షిగానే చాలామంది నిన్న వారి హర్షాన్ని తెలియజేశారు. ఈరోజు ఈ ప్రాంతం నాశనం అవడానికి ప్రధాన కారణం ఎర్ర కాలువ. ఇది జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ అయ్యి
మళ్ళీ భీమవరంలో ఎండ్ అవుతుంది. ఈ కాలువ అస్తవ్యస్తంగా ఉంది. ఈ కాలువ వల్ల సుమారుగా 20 నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం చేతికొచ్చిన పంట పోతుంది, పెట్టుబడి పెట్టిన పంట పోతుంది. ఈ కాలువని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే జిల్లా యంత్రాంగానికి చెప్పాం, తాత్కాలికంగా ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. టెంపరీగా రేపు డిసెంబర్కి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి ఎక్కడైతే ఈ స్లూయసెస్ పోయాయో, తలుపులు పోయాయో దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం. మళ్ళీ ఈ 2 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ఇరిగేషన్ అధికారులతో సమావేశం పెట్టి ఈ ఎర్ర కాలువకి శాశ్వత పరిష్కారం కింద మోడరైజేషన్ చేయడానికి ఎంత డబ్బైనా సరే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ 5 సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారం చూపి స్వతంత్రం వచ్చిన నుంచి పడుతున్నటువంటి ఈ బాధని తొలగించాలని చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు, రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది, అన్నీ ఒక్కసారే చేసేయాలి, మేము అడిగినవన్నీ జరిగిపోవాలంటే మా చేతిలో అద్భుత దీపం ఏమి లేదు. పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. 12 లక్షల కోట్ల అప్పులు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకి, ప్రభుత్వానికి సరఫరా చేసినటువంటి వెండర్స్కి 1,50,000 కోట్ల అప్పులున్నాం. ఇరిగేషన్లో 40,000 కోట్ల అప్పులున్నాం. వ్యవసాయ శాఖలో 4,000 కోట్ల అప్పులున్నాం. ఏ శాఖను చూసినా సరే అప్పులు. మనకు ఆదాయం ఏ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడంటే, ఎప్పుడు వ్యయానికి ఆదాయానికి వ్యత్యాసం ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి మనకి ఎంతైతే ఆదాయం వస్తుందో అంతకంటే ఎక్కువ మనకు ఖర్చు అవుతుంది. ఇక మనం అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలాగందించాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంది, అపారమైనటువంటి అనుభవం ఉంది. ఈ రెండింటికి జోడించి మనకి సహకరించినటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి బాధలున్నాయని తప్పించుకోకుండా కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవాటు చేసుకుంటాం. సంపద సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తాం. కేంద్రం నుంచి సహాయం తీసుకొని కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి మన్ననలు పొందే విధంగా పరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తాం. కొంత సమయం ఇవ్వండి, కొంత ఓపిక పట్టండి అని ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. హోంమంత్రి గారు ఇప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు ఏవైతే 3 బ్రీచెస్ పడ్డాయి, ఇమీడియట్గా బ్రీచెస్ క్లోజ్ చేయమని చెప్పాం. ఏవైతే ఇప్పుడు నువ్వు చెప్పావో బ్రిడ్జెస్, ఇవన్నీ ఎస్టిమేషన్స్ వేసి ప్రభుత్వానికి పంపించమని చెప్పాం. ఇప్పటికిప్పుడు ఆ బ్రిడ్జిలు కట్టాలంటే జరిగిన పని కాదు. దానికి ఒక సీజన్ ఉంటుంది. రేపు మళ్ళీ మనం జనవరి, ఫిబ్రవరిలోనే కట్టాలి తప్ప ఇప్పుడు కట్టలేము. దానికి కూడా ఒక 10-15 కోట్లు అవసరం అవుతుంది. అది కూడా ఎస్టిమేషన్స్ వేయమని కలెక్టర్ గారికి, ఇరిగేషన్ అధికారులకు చెప్పాం. ఆ ఎస్టిమేషన్ వేసి పంపిస్తే రేపు డిసెంబర్కి శాంక్షన్ చేసి రేపు జనవరిలో పనులు ప్రారంభించి వచ్చే సీజన్కి ఆ సమస్య లేకుండా పరిష్కారం చేస్తాం. మూడవది శాశ్వత పరిష్కారం కింద మొత్తం ఎంటైర్ ఎర్రకాలువ సిస్టాన్ని మోడరైజేషన్ చేయడానికి ముఖ్యమంత్రి గారి సహాయంతో శాశ్వత పరిష్కారాన్ని కూడా ప్రయత్నం చేస్తాం.